బేరియాట్రిక్ ప్రాబ్లమ్ సార్, అంటే అధిక బరువుతో ఒబేసిటీతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అంటే ఈ అధిక బరువు అనేది ఎంత ప్రమాదకరం, ఎక్కడి వరకు దారితీసే అవకాశాలు ఉంటాయి? సో ఈ రోజుల్లో అండి మనం అధిక బరువుకి ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఎట్లా అంటామంటే, కొంతమంది కొంచెం ఎక్కువ బరువు ఉండొచ్చు, కొంతమంది ఆరోగ్యం పాడయ్యేంత ఎక్కువ బరువు ఉండొచ్చు. సో కొంచెం అధిక బరువుని ఓవర్ వెయిట్ అంటాం, ఆరోగ్యం పాడయ్యే అధిక బరువుని ఒబెసిటీ అంటాం. ఇది ఎట్లా డిఫరెన్స్ చేస్తామంటే, ప్రతి మనిషికి తను ఉండే వెయిట్ అనేది హైట్ని బట్టి ఉండాలి. దానికి ఒక ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది. దాని ప్రకారం ప్రతి మనిషి కూడా 18 నుంచి 25 పాయింట్లు దాకా నార్మల్, 25 to 30 ఈజ్ ఓవర్ వెయిట్, అంటే కొంచెం అధిక బరువు. వారు చూడటానికి కొంచెం బొద్దుగా ఉండొచ్చు కానీ హెల్త్ పరంగా పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అదే 30 పాయింట్లు దాటిన వాళ్ళని ఒబెసిటీ కేటగిరీ కింద పెట్టుకుంటాం. సో వీళ్ళకి, ఈ ఒబెసిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు చాలా వస్తాయి. ఉదాహరణకి బీపీ దగ్గర నుంచి షుగర్ దాకా, తర్వాత పడుకుంటే గురక వస్తూ ఉంటుంది, తర్వాత నడిస్తే వారికి ఆయాసం వస్తూ ఉంటుంది, లంగ్ ప్రాబ్లమ్స్, స్లీప్ యాప్నియా అంటాం, నిద్ర పట్టకపోవడం, ఇట్లాంటి సమస్యల దగ్గర నుంచి, తర్వాత జాయింట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎందుకంటే మన జాయింట్స్ మన బరువు 70 కేజీలు 80 కేజీలు మోసే విధంగా ఉంటాయి. అదే జాయింట్ల మీద మనం 100 150 కేజీలు మోసేటప్పుడు త్వరగా అరిగిపోతాయి. సో జాయింట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి స్పైన్ ప్రాబ్లమ్స్ దాకా, ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి హార్ట్ అటాక్స్ దాకా, స్ట్రోక్ దగ్గర నుంచి కొన్ని క్యాన్సర్ల దాకా, అన్ని రకాల సమస్యలకి ఈ రోజుల్లో మూల కారణం ఒబెసిటీ కింద పరిగణించడం జరుగుతూ ఉంది. సో మరి దీనికి పరిష్కారం ఏంటంటారు సార్? సో దీనికి కూడా అండి ఎట్లా అంటే, ఒబెసిటీ సమస్యకి పరిష్కారం షుడ్ ఆల్వేస్ బీ మల్టీ మోడల్. అంటే ఒక్క ట్రీట్మెంట్ ఉండదు, దీనికి 3-4 రకాల వైద్యం కలిపి చేయాలి. ఫస్ట్ది డైట్, తీసుకునే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసరమైన క్యాలరీస్, షుగర్స్, పర్టికులర్లీ ఏంటంటే స్వీట్స్ కానీ, లేకపోతే అనవసరమైన క్యాలరీ ఫుడ్, ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ అని, లేకపోతే నాన్ వెజ్ హెవీ మీల్స్, ఇట్లాంటివన్నీ తగ్గించాలి. మన పనిని బట్టి, మన దీన్ని బట్టి, మా దగ్గరికి వచ్చిన పేషెంట్ని ఏంటంటే ఎవాల్యుయేట్ చేసుకుంటాం, వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ని క్యాలరీస్ కావాలి. సో ఈ క్యాలరీకి ఇన్నిన్ని ఆహారం ఈ టైంకి ఇట్లా తినచ్చు. సో అట్లా డైట్ చార్ట్ వేసుకొని కొంచెం స్ట్రిక్ట్గా దాన్ని డైట్ అనేది ఫాలో అవ్వమంటాం. సో తక్కువ క్యాలరీస్ ఉండే ఆహారాన్ని మితంగా తీసుకోవడం, అనవసరమైనవి జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఆపేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో ఎక్కువ చేసుకోవడం, రైస్ మోతాదు తగ్గించడం, ఇటువంటి గుడ్ డైట్ ప్రాక్టీస్ అనేది ఫాలో చేయమని సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు సెకండ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఎక్సర్సైజెస్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా టైం ప్రకారం చేసేటట్టు, రోజుకి 2 hours, 1 hour ఇన్ ద మార్నింగ్, 45 minutes ఇన్ ద ఈవినింగ్, దాన్ని బట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసేటట్టు అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొద్ది రకాల మందులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే ఫ్యూ కేజీస్ ఎక్సెస్ ఉన్న వాళ్ళని కొంచెం మందుల ద్వారా తగ్గించే పద్ధతితో ఫాలో అవుతుంటాం. సో దాంతోపాటు ఇవన్నీ చేసిన కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు దెన్ ఈ బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. ఈ బేరియాట్రిక్ ప్రొసీజర్స్లో ఎట్లా ఉంటాయంటే, ఆపరేషన్ చేసే విధానాలు ఉంటాయి, ఆపరేషన్ వద్దు అనుకునే వాళ్ళకి ఎండోస్కోపిక్ విధానాలు ఉంటాయి. ఎండోస్కోపిక్ విధానాల్లో ఏంటంటే, లోపలికి ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి ఒక బెలూన్ పెట్టడం, దానివలన వాళ్ళకి ఎక్కువ జీర్ణాశయం కెపాసిటీ తగ్గి తీసుకునే ఆహారాన్ని తగ్గించడం, ఎక్కువ ఆకలి అనేది లేకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో అదొక పద్ధతి. తర్వాత ఎండోస్కోపీలోనే జీర్ణాశయం పరిణామాన్ని తగ్గించే పద్ధతులు ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ పద్ధతి ఏమో లాప్రోస్కోపీ ద్వారా. లాప్రోస్కోపీ ద్వారా బేరియాట్రిక్ సర్జరీస్ చేసుకొని జీర్ణాశయం పరిణామాన్ని తగ్గించి వారు తీసుకునే ఆహారం తగ్గించడం, ఆకలి తగ్గించడం, అదేవిధంగా బరువు అనేది తగ్గే విధంగా ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి చేసుకుంటాం. ఓకే, అంటే వీరు సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ అండి. చాలామంది అపోహ ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే చాలు, మనం ఏం చేసినా చెల్లుతుంది అనేది. అదైతే కరెక్ట్ కాదు.
బ్యారియాట్రిక్ సర్జరీ అనేది మనకి ఇనీషియల్ బూస్ట్ ఇస్తుంది. మనం చేయించుకోగానే 3 monthsలో మనం డిజైర్డ్ వెయిట్ అనేది తగ్గుతాం. కానీ అది మెయింటైన్ చేయాలి అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి, డైట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే మనం అజాగ్రత్తలతో డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయమో అప్పుడు మనకి ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేసినా కానీ మళ్ళీ బరువు వచ్చే అవకాశాలు ఉంటాయి.